జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. చిత్తమే మెదడు, మెదడే చిత్తం. దివ్యాత్మ స్వరూపులారా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణాలు అంటారు. మరొక కోణంలో దానినే సూక్ష్మ శరీరంగా భావిస్తారు. అది కంటికి కనిపించదు. కంటికి కనిపించిన సూక్ష్మ శరీరం కంటికి కనిపించే స్థూల శరీరాన్ని తయారు చేసుకుంటుంది. దానిలో చిత్తం అనేది మానవ రాజ్యాంగం. పుట్టుక నుండి మరణం వరకు దాని అందలి సంచిత ప్రారబ్ధ కర్మల ద్వారానే జీవితం కొనసాగుతుంది. అటువంటి చిత్తాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవడమే సాధన అవుతుంది. అయితే ఆ చిత్తం కంటికి కనిపించదు కదా. కంటికి కనిపించని చిత్తాన్ని, అందలి సంస్కారాలను ఏ విధంగా శుద్ధి చేస్తాం? ప్రస్తుతం సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరినందువలన ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకొని ముందుకు సాగాలి. వాస్తవానికి చిత్తం అంటే కఫాల మందున్న మెదడు. ఈ మెదడునందలి సంస్కారాలు జీవితాన్ని నడిపిస్తాయి. అయితే ఆ సంస్కారాలు మెదడులో ఎక్కడ ఉంటాయి? మెదడంతా సున్నితమైన మృదువైన నాడీ కణజాలంతో కూడి ఉంటుంది. అదంతా ప్రాణశక్తి ద్వారా పనిచేస్తుంది. ఆ ప్రాణశక్తి మోతాదులో వ్యత్యాసం ఉంటే నాడీ కణజాలపు పనితీరులో కూడా తేడా ఉంటుంది. అంతేగాక మెదడు మనసుతో అనుసంధానమై ఉంటుంది. మనసు పనితీరును బట్టి మెదడు పనిచేస్తుంది. మనసు శుద్ధి అయితే మెదడు కూడా శుద్ధి అవుతుంది. మరొక విధంగా ఆలోచిస్తే మెదడే చిత్తం అవుతుంది కదా. కాబట్టి చిత్తాన్ని శుద్ధి చేయడం అంటే మెదడును శుద్ధి చేయటమే. చిత్తం కలుషితం కావడం అంటే మెదడు కలుషితం కావడమే. కాబట్టి చిత్తమే మెదడు, మెదడే చిత్తం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతా ఆధ్యాత్మికమే. అనంత ప్రేమ స్వరూపులారా, ఆధ్యాత్మికం అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. దురదృష్టవశాత్తు అందరూ ఆధ్యాత్మికతను వెతుక్కుంటున్నారు. దానికోసం అన్వేషణ చేస్తున్నారు. కఠోర సాధన చేస్తున్నారు. ఫలితం లభించకపోతే తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. అయితే అంతరంగం సమూలంగా శుద్ధి కావాలి. అంతరంగం కలుషితంగా ఉంటే అందరూ భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు పెడతారు. వారే భగవంతుని కోసం అన్వేషణ చేస్తారు. అసంతృప్తి నుండి చేసేది ఏదైనా ప్రమాదకరమే. అటువంటి అసంతృప్తి సమూలంగా కరిగిపోతేనే ఆనందం అనుభవంలోనికి వస్తుంది. అసంతృప్తి ఉన్నంత వరకు ఆనందానికి అవకాశమే లేదు. అందువలన మనం ఆనందం కోసం ప్రయత్నం చేయడం కన్నా అసంతృప్తిని తొలగించుకోవడం కోసం అంతర్ముఖానికి మళ్ళాలి. బాహ్యముఖ ప్రయాణం వలన అసంతృప్తి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదు. ప్రస్తుతం అందరూ అసంతృప్తిని కరిగించుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ దానిని ఇంకా పెంచుకుంటున్నారు. పరిపూర్ణ జ్ఞాని మాత్రమే అసంతృప్తి నుండి సమూలంగా బయటపడి ఆనందంగా జీవించగలుగుతాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికత కోసం ప్రత్యేకంగా ఎటువంటి అన్వేషణ చెయ్యడు. అతనికి అంతా ఆధ్యాత్మికతయే గోచరిస్తుంది. అంతా ఒకటైనప్పుడు ఇక మార్చవలసింది, సరిచేయవలసింది ఏముంటుంది? అన్వేషణ జరుగుతుందంటే అంతరంగంలో ఏదో వెలితి, కొరత ఉన్నట్లే కదా. అందువలన కఠోర సాధనలకు పూర్తిగా స్వస్తి పలికి అంతా ఒకటే అనే భావనను పెంపొందించుకోవటమే మానవ జీవిత పరమార్థం.
జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. జీవిత చదరంగం. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితం చదరంగంగా మారింది. జీవితం నాటకంలా కొనసాగుతుంది. అయితే అందరూ తమ పాత్రలను పోషించడం మర్చిపోయారు. వానిలో ఇరుక్కుపోతున్నారు. వాని నుండి బయటపడలేకపోతున్నారు. నీటి నుండి బయటపడిన చేపల వలె ఉన్నారు. జీవిత రణరంగంలో గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. ఓటమిని భరించలేకపోతున్నారు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, వైఫల్యాలకు దూరంగా ఉండాలని భావిస్తూ అందుకోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే ఓటమి కూడా గెలుపులో ఒక భాగమేనని గ్రహించలేకపోవటమే అజ్ఞానం. ఒకదానిని కోరుకుంటూ మరొక దాన్ని వ్యతిరేకించడం అంటే అది జీవిత చదరంగమే కదా. గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేయడమే కదా. గెలుపు ఓటముల మధ్య మనసు ఊగిసలాడుతుంటే అందుకు తెలివిని, మేధా సంపత్తిని ఉపయోగించడం అంటే సత్యాన్ని విస్మరించి మాయను బలోపేతం గావించుకోవడమే కదా. అంతకు మించిన దురదృష్టం మరొకటే ఉంటుంది. గెలుపు ఓటముల రెండు మనసు కల్పనలే, వాస్తవం కానే కాదు. వానిని ద్వంద్వాలుగా భావించి వదిలివేయగలిగితే ఆ చదరంగం నుండి బయటపడగలుగుతాం. ఎవరైతే జీవితాన్ని గురించి ఉపరితలంలో ఆలోచిస్తారో వారు దానిని పోరాటంగా మార్చుకొని గెలుపు కోసం ఆరాటపడతారు. ఓటమిని భరించలేరు. అది సంభవించకూడదు అనుకుంటారు. సంభవిస్తే తీవ్రంగా కలత చెందుతారు. జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకొని మానసిక సంఘర్షణను పెంచుకుంటారు. కాబట్టి జీవిత చదరంగం నుండి సమూలంగా బయటపడగలిగితేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. జీవితం ఆనందమయమవుతుంది.